నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జిల్లా హౌసింగ్ అధికారులు భవన నిర్మాణ కార్మికులకు సహకరించాలని సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గతంలో సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్న లబ్ధిదారుల వద్ద పర్సంటేజీలు వసూలు చేసి అక్కడున్న మేస్త్రీల ద్వారా ఇవ్వాలని వేధించడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు మెదక్ జిల్లాలో కూడా భవన నిర్మాణ మేస్త్రీలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటాని కోసం సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నె కిషన్, నాయకోటి శేఖర్, కార్మిక నాయకులు మేకల కృష్ణ యాదవ్, మార్గం రాములు, నరసింహులు, గుండయ్య, కిషన్ శ్రీనివాస్, పోచయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. టౌన్ మాజీ అధ్యక్షుని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మెమరాండం సమర్పించడానికి మాకు ఇందిరమ్మ ఇండ్లు మా మేస్త్రీలు లేకనే పొట్టకూటి కోసం ఇందిరమ్మ ఇల్లు పట్టుకుంటే అందులో అధికారులు కానీ ఏఈలు కానీ ఇట్లా డబ్బులు అడుగుతారు, లంచం అడుగుతారు. మాకు లేకనే మేము పనిచేస్తున్నాము. మా దగ్గర డబ్బులు ఇంటికి 5,000 ఇవ్వాలంటే మేము ఎక్కడికి వెళ్ళిస్తాం సార్? పొట్ట చేత పట్టుకొని వచ్చి పని చేసుకుని బతికేటోళ్ళం మేము. దానికోసము అధికారులు మమ్మల్ని వెంబడ పీడించి బిల్డింగ్కి 5,000 ఇవ్వాలి, 20 బిల్డింగ్లు చేస్తే ₹1,00,000 ఇవ్వాలి అనే వేధింపులకు గురి చేసుట్లా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమానికి మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ 31 జిల్లాలలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మెమరాండం సమర్పిస్తున్నాం. కార్మికుల ఐక్యత, రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రమన్న గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రమన్న గారి నాయకత్వం.